ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మకర రాశి వారు ఆగస్టు 6 నుంచి 12 మధ్య జరిగే ఒక సంఘటన మీ జీవిత దిశనే మార్చే అవకాశం ఉంది. కానీ ఒక చిన్న పొరపాటు చేస్తే మంచి అవకాశమే చేజేతులారా జారిపోవచ్చు. ఈ 7 రోజులు మీకు అదృష్టమా లేక పరీక్షాకాలమా? గ్రహాల సంకేతాలు ఏం చెబుతున్నాయి? చివరి వరకు చూస్తే మీకోసం ఒక శక్తివంతమైన పరిహారం కూడా తెలుసుకుంటారు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఆగస్టు 6 నుంచి 12 వరకు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి? ఎవరి విషయంలో జాగ్రత్త వహించాలి? అనుకోకుండా మీ ముందుకు వచ్చే అవకాశాలేంటి? అలాగే ఈ వారంలో మీకు కలిగే శుభ ఫలితాలను మరింత పెంచుకోవటానికి ఏ దేవతారాధన చెయ్యాలి? ఎలాంటి చిన్న పరిహారాలు పాటిస్తే గ్రహ అనుగ్రహం లభిస్తుంది? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వారంలో కొన్ని సంఘటనలు మొదట సాధారణంగా కనిపించినా వాటి ప్రభావం మీ భవిష్యత్తుపై ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే దైవారాధన, జాగ్రత్తలు మరియు పరిహారాలు మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయటానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ సమాచారం అవసరమైన మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, దైవారాధనలు, పరిహారాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ముఖ్యంగా ఈ వీడియోను మీరు పూర్తిగా చూసి ఉంటే కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని తప్పకుండా రాయండి. మీ ఒక్క కామెంట్ మీ భక్తికి గుర్తు మాత్రమే కాదు, ఈ వీడియో మరింత మందికి చేరటానికి కూడా సహాయపడుతుంది. జగన్మాత అమ్మవారి కృప, పరమేశ్వరుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే గత కొంతకాలంగా మీ జీవితం ఒక పరీక్షా కాలంలా అనిపించి ఉండవచ్చు. ఎంత నిజాయితీగా కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రం చేతికి అందకపోవటం మిమ్మల్ని ఎన్నోసార్లు నిరాశకు గురిచేసి ఉండవచ్చు. ఇంకొంచెం ప్రయత్నిస్తే అన్నీ సరిచేయగలను అని ముందుకు అడుగు వేస్తే ఊహించని అడ్డంకులు ఎదురవటం వల్ల చాలాసార్లు మనసు భారంగా మారి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరులకు మంచి చెయ్యాలని, వారి సమస్యలను మీ సమస్యలుగా భావించి సహాయం చెయ్యాలని ప్రయత్నించినా అదే మంచి మీకు అపార్థాలను, విమర్శలను లేదా కృతజ్ఞత లేని ప్రవర్తనను తీసుకువచ్చి ఉండవచ్చు. నేను చేసిన మంచికి ఇదే నా ప్రతిఫలం అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు మెదిలి ఉండొచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా మీరు ఆశించిన విధంగా పరిస్థితులు కలిసి రాకపోవచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యం కావటం, అనుకోని ఖర్చులు పెరగటం, చేతిలో డబ్బు నిలవకపోవటం వంటి పరిస్థితులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసి ఉండవచ్చు. ఒక సమస్య పూర్తయిందని అనుకునే లోపే మరో సమస్య ఎదురవటం వల్ల మానసిక ప్రశాంతత కూడా తగ్గి ఉండవచ్చు. కుటుంబ జీవితంలోనూ కొన్ని చిన్న చిన్న అపార్థాలు, మాటా పెరగటం, మీ మనసులోని మాటను ఎవరూ అర్థం చేసుకోవటం లేదనే భావన కలిగి ఉండవచ్చు. మీరు మౌనంగా భరించిన బాధలను బయటకు చెప్పలేక లోపలే దాచుకుని ఎంతో ఒత్తిడిని అనుభవించి ఉండొచ్చు. కొన్నిసార్లు మీకు అత్యంత సన్నిహితులే మీ భావాలను అర్థం చేసుకోకపోవటం మరింత బాధ కలిగించి ఉండొచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి గుర్తింపు ఆలస్యం కావటం, చేసిన పనికి ప్రశంసలు దక్కకపోవటం, వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు రాకపోవటం, విద్యార్థులకు ఎంత చదివినా ఆశించిన ఫలితాలు కనిపించకపోవటం వంటి అనుభవాలు కూడా ఈ కాలంలో ఎదురై ఉండొచ్చు. దీనివల్ల నా అదృష్టం నిజంగానే మారుతుందా అనే సందేహం కూడా కలిగి ఉండొచ్చు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతి పరీక్ష వెనుక ఒక గొప్ప పాఠం ఉంటుంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని బలహీనులను చేయటానికి కాదు, మరింత బలంగా తయారు చేయటానికి పరీక్షిస్తాడు. మీరు చూపిన సహనం, నిజాయితీ, కష్టం ఎప్పటికీ వృధా కావు.
సరైన సమయం వచ్చినప్పుడు వాటి ఫలితం ఊహించిన దానికంటే గొప్పగా లభించే అవకాశం ఉంటుంది. అందుకే గతాన్ని తలుచుకొని నిరాశపడకండి. మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలను ఒక అనుభవంగా స్వీకరించండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా కొనసాగించండి. దైవంపై విశ్వాసం, మీపై నమ్మకం, సహనం ఈ 3 మీకు అండగా ఉంటే ఎలాంటి పరీక్షనైనా విజయంగా మార్చగలరు. ఈ పరీక్షాకాలం శాశ్వతం కాదు. త్వరలోనే మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది పలికే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో చాలా మంది జీవితంలో ఈ స్థాయికి రావటానికి ఎంతో కష్టపడ్డవారే. మీ విజయాల వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో త్యాగాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కన్నీళ్లు దాగి ఉన్నాయి. మీరు ఈరోజు ఉన్నత స్థాయికి ఒక్క రోజులో రాలేదు. ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ, ప్రతి అడ్డంకిని దాటుకుంటూ ఇంత దూరం వచ్చారు. అయితే జీవితంలో ఒక నిజం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనిషి ఎదుగుతున్న కొద్దీ అతన్ని అభిమానించేవారు పెరిగినట్లే అతన్ని చూసి అసూయపడేవారు కూడా పెరగవచ్చు. మీరు సాధించిన విజయాలు, మీ పేరు, గౌరవం కొందరికి స్ఫూర్తిగా కనిపిస్తే మరికొందరికి అసూయను కలిగించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్లు కనిపించే వారందరూ మీ మంచినే కోరుకుంటారని అనుకోవటం సరైనది కాదు. పైకి నవ్వుతూ మిమ్మల్ని అభినందిస్తూ కనిపించినా వెనుక మీ గురించి ప్రతికూలంగా మాట్లాడేవారు కూడా ఉండవచ్చు. మీ ప్రతి అడుగును గమనిస్తూ మీరు ఎక్కడ చిన్న పొరపాటు చేస్తారా అని ఎదురుచూసే వ్యక్తులు కూడా జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు నమ్మిన కొందరి నుంచే నిరాశ ఎదురవటం కూడా ఆశ్చర్యం కాదు. మీ విజయ రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తితో దగ్గరవుతూ తర్వాత అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే ప్రయత్నాలు కొన్నిసార్లు కనిపించవచ్చు. అందుకే ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు పంచుకోవటంలో కొంత సంయమనం పాటించటం మంచిదే. ముఖ్యంగా మీరు అభివృద్ధి చెందుతున్న సమయంలో మీ ప్రతి నిర్ణయాన్ని విమర్శించేవారు కనిపించవచ్చు. మీరు మంచి పని చేసినా లోపాలు వెతికేవారు ఉంటారు. మీరు మౌనంగా ఉన్నా తప్పు అంటారు, మాట్లాడినా తప్పే అంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి విమర్శకు సమాధానం చెప్పాలని ప్రయత్నించకండి. మీ విజయం, మీ ప్రవర్తనే వారికి సరైన సమాధానం అవుతుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఎవరినైనా అతి త్వరగా పూర్తిగా నమ్మేయకండి. మీ సంతోషాన్ని అందరితో పంచుకునే ముందు ఎదుటి వ్యక్తి మీ ఆనందాన్ని నిజంగా ఆనందిస్తున్నాడా లేదా అనే విషయాన్ని గమనించండి. మీకు మేలు కోరుకునే వారి సలహాను వినండి, కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మాటలను మాత్రం మనసులో పెట్టుకోకండి. ఇంకో విషయం గుర్తుంచుకోండి, మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారి గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టండి. ఎందుకంటే చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగితే గాలి అంత బలంగా వీచినట్లే. మనిషి ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటే అంత ఎక్కువ పరీక్షలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ బలమైన వేరున్న చెట్టును ఎలాంటి తుఫాను కూల్చలేనట్లే నిజాయితీ, కష్టం, దైవ విశ్వాసం ఉన్న వ్యక్తిని ఎవరూ ఎక్కువ కాలం అడ్డుకోలేరు. అందుకే మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి కోపంతో కాదు, మీ విజయంతో సమాధానమివ్వండి. దైవంపై విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ కష్టాన్ని తగ్గించకండి, మీ మంచితనాన్ని కోల్పోకండి. సరైన సమయంలో మీ నిజాయితీ, మీ సహనం, మీ పట్టుదల మీకు మరింత గౌరవాన్ని, విజయాన్ని తీసుకువచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఒకసారి ప్రశాంతంగా గమనించండి. చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారటం, ఇంట్లో ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా మారిపోవటం, ఎలాంటి కారణం లేకుండానే మాటామాటా పెరిగి గొడవలకు దారితీయటం వంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. ఇవి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక చాలామంది మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు జీవితంలో కష్టపడి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత మీ అభివృద్ధిని చూసి అందరూ ఒకే విధంగా సంతోషిస్తారని అనుకోవటం సరైంది కాదు. కొందరు మీ సంతోషాన్ని చూసి నిజంగా ఆనందిస్తారు. మరికొందరు మాత్రం మీ ఎదుగుదలను చూసి అసూయ చెందే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబంలో అపార్థాలు పెరగాలని, మీ మనశ్శాంతి దెబ్బతినాలని కోరుకునే వ్యక్తులు కూడా జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాన్ని పూర్తిగా విస్మరించకండి. కొన్ని సందర్భాల్లో పైకి ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తులే చిన్న చిన్న మాటలను వక్రీకరించి కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెంచే ప్రయత్నం చేయొచ్చు. అందుకే ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకుండా నిజమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం.
ఇటీవలి కాలంలో ఇంట్లో ప్రశాంతత తగ్గిందని, చిన్న విషయాలకే కోపాలు వస్తున్నాయని, ఒకప్పుడు నవ్వుతూ మాట్లాడుకున్న కుటుంబ సభ్యులు ఇప్పుడు చిన్న చిన్న విషయాల మీద వాదించుకుంటున్నారని మీకు అనిపిస్తే ముందుగా మీరే ఓర్పుతో వ్యవహరించండి. కోపంతో మాట్లాడిన ఒక్క మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడటం మంచిది. ముఖ్యంగా మీ కుటుంబానికి సంబంధించిన విషయాలను బయటివారితో ఎక్కువగా పంచుకోవటం తగ్గించండి. ప్రతి సమస్యను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు కుటుంబంలోనే పరిష్కరించుకుంటేనే బంధాలు బలంగా ఉంటాయి. మీ ఇంటి విషయాలను మీకు నిజంగా మేలు కోరుకునే కొద్ది మందితో మాత్రమే పంచుకోవటం ఉత్తమం. ఇలాంటి సమయంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోకూడదు. తల్లిదండ్రులు, పిల్లలు పరస్పరం మాట్లాడుకునే సమయాన్ని పెంచుకోవాలి. అనుమానాల కంటే సంభాషణకు ప్రాధాన్యమిస్తే చాలా సమస్యలు ప్రారంభ దశలోనే పరిష్కారమవుతాయి. కుటుంబంలో ప్రేమ, గౌరవం, పరస్పర విశ్వాసం ఉంటే బయట నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలు ఎక్కువ కాలం నిలవలేవు. అందుకే మీరు ఈ సమయంలో మీ మనశ్శాంతిని కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది. ప్రతి మాటను మనసుకు తీసుకోవద్దు. ప్రతి వ్యక్తిని ఒకే విధంగా నమ్మవద్దు. ఎవరి ఉద్దేశమేమిటో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పు, వివేకం, దైవ విశ్వాసంతో ముందుకు సాగితే కుటుంబంలో మళ్లీ సంతోషం, ప్రశాంతత నెలకొనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదే ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా ఇప్పుడు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ మార్గంలో ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నించినా మీరు చేస్తున్న మంచి పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తిని కొంతకాలం మాత్రమే అడ్డుకోగలరు, కానీ అతని విజయాన్ని శాశ్వతంగా ఆపలేరు. కొన్నిసార్లు మీరు ఎంతో శ్రమించి చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. మీరు పెట్టిన కష్టం ఎవరికీ కనిపించటం లేదని అనిపించవచ్చు. మీ సామర్థ్యాన్ని గుర్తించకుండా మీకంటే తక్కువ కష్టపడిన వారికి అవకాశాలు వస్తున్నట్లు కూడా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఇక నేను ఎందుకింత కష్టపడాలి అనే ఆలోచన మనసులో రావటం సహజం. కానీ అదే ఆలోచన మీ విజయానికి అతిపెద్ద అడ్డంకిగా మారకూడదు. ప్రకృతిలో కూడా ప్రతి విత్తనం నాటిన వెంటనే చెట్టుగా మారదు. కొంత సమయం పడుతుంది. వేర్లు బలపడతాయి. తర్వాతే అది అందరికీ నీడనిచ్చే మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మీ కష్టం కూడా ఈ రోజు కనిపించకపోయినా సరైన సమయంలో తప్పకుండా ఫలిస్తుంది. మీరు ఈ రోజు పడుతున్న శ్రమే రేపటి మీ విజయానికి పునాది అవుతుంది. మీ చుట్టూ కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడవచ్చు. నీ వల్ల కాదు, ఇది నీకు సాధ్యం కాదు, ఇంతకాలం చేశావు, ఏం సాధించావు అని ప్రశ్నించేవారు కూడా ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది వారి మాటలు కాదు, మీ పట్టుదల. అందుకే వారి విమర్శలను మనసులో పెట్టుకోకుండా వాటిని మీ విజయానికి ఇంధనంగా మార్చుకోండి. ఈ సమయంలో మీకు అవసరమైనది ఒక్కటే, సహనం. మీరు చేస్తున్న పనిని మరింత అంకితభావంతో కొనసాగించండి. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న విజయాలను కూడా ఆనందంగా స్వీకరించండి. ఒకరోజు అదే చిన్న విజయాలు పెద్ద విజయాలుగా మారి మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీరు చేసిన మంచి పనులకు, మీరు చూపిన నిజాయితీకి, మీరు పడిన కష్టానికి గుర్తింపు వచ్చే సమయం ఎంతో దూరంలో లేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు రేపు మీ గురించి గౌరవంగా మాట్లాడే పరిస్థితి రావచ్చు. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే రోజు కూడా దగ్గరలోనే ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు ఈ రోజు ఎదురవుతున్న కష్టాలను చూసి మీ ప్రయాణాన్ని ఆపేయకండి. ప్రతి అడ్డంకిని ఒక పాఠంగా స్వీకరించండి. ప్రతి పరాజయాన్ని ఒక అనుభవంగా మార్చుకోండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీపై మీకు నమ్మకం ఉంచండి. మీరు నిజాయితీగా చేస్తున్న ప్రయత్నం ఒక్కరోజు కూడా వృధా కాదు. గుర్తుంచుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత దగ్గరగా ఉన్నట్లే మీ జీవితంలో కూడా ఈ కష్టకాలం ముగిసి కొత్త వెలుగు వచ్చే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ కష్టం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు, గౌరవం, మంచి అవకాశాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం చాలా సమీపంలోనే ఉందని విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ సమయంలో మీ జీవితంలోని ప్రతి అంశంలో కొంత మార్పు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఓర్పు అవసరమైతే మరికొన్ని విషయాల్లో ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం కూడా ఇదే. అందుకే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం మీకు మేలు చేస్తుంది. వృత్తి మరియు ఉద్యోగం చేస్తున్న వారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
మీ పై అధికారులు ఎక్కువ నమ్మకం ఉంచి కొత్త పనులు అప్పగించవచ్చు. మొదట్లో ఈ బాధ్యతలు భారంగా అనిపించినా చివరికి అవే మీకు మంచి పేరు, గుర్తింపును తీసుకువచ్చే అవకాశం ఉంది. సహోద్యోగులతో మాటల్లో సంయమనం పాటిస్తే అనవసర వివాదాలను నివారించగలుగుతారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా అనుకూలమైన అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా అవసరం. తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించి ముందుకు వెళితే లాభాలు క్రమంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం. కుటుంబంలో గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే మీ మాట తీరు చాలా ముఖ్యమవుతుంది. కోపానికి బదులుగా ఓర్పును ఎంచుకుంటే ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం వల్ల బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ జీవితం. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అనుమానాలకు, ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి. నిజాయితీగా మాట్లాడుకుంటే అపార్థాలు తొలగిపోతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ఇంట్లో అనుకూల చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు. ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అందువల్ల అనవసర ఖర్చులను తగ్గించటం మంచిది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవటం ఉత్తమం. పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. విద్య. చదువుతున్న విద్యార్థులకు ఏకాగ్రత పెరిగే సమయమిది. గతంలో కష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు కొద్దిగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు రోజువారీ ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. అలసత్వాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. విదేశీ ప్రయాణం. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్న వారికి కొన్ని ఆలస్యాలు ఎదురైనా చివరికి అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. వీసా, ఉద్యోగం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రక్రియల్లో అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే సహనం ఎక్కువ ప్రయోజనమిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే కాలంగా మారవచ్చు. మొబైల్, సామాజిక మాధ్యమాలపై సమయాన్ని తగ్గించి చదువుపై పూర్తిగా దృష్టి పెట్టండి. గురువుల సూచనలను పాటిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. చిన్న అపజయాలను చూసి నిరాశ చెందకుండా నిరంతరం ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. మొత్తం మీద మీకు ఈ కాలం ఓర్పు, క్రమశిక్షణ, దైవ విశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళితే వృత్తి, కుటుంబం, ఆర్థికం, విద్య వంటి అనేక రంగాల్లో క్రమంగా శుభపరిణామాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవి ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, సామాజిక కార్యక్రమాల ద్వారా కావచ్చు, లేదా స్నేహితుల పరిచయాల ద్వారా కూడా కావచ్చు. ఈ కొత్త పరిచయాల్లో కొందరు మీ జీవితానికి మంచి అవకాశాలను తీసుకురావచ్చు. అదే సమయంలో ప్రతి కొత్త వ్యక్తి మీ మంచినే కోరుకుంటాడని అనుకోవటం మాత్రం సరైనది కాదు. అందుకే ఈ సమయంలో మీరు కొంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి విషయాలను కొత్తగా పరిచయమైన వారితో వెంటనే పంచుకోవద్దు. ప్రతి విషయాన్ని చెప్పటం వల్ల కొన్నిసార్లు అదే సమాచారం మీకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరి ముందు ఎంత మాట్లాడాలో తెలుసుకోవటం ఈ సమయంలో చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి మీ దగ్గరకు వచ్చే వారిని కూడా ఒకసారి పరిశీలించండి. మీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడి వస్తున్నారా, లేక మీ స్థాయిని, మీ అవకాశాలను ఉపయోగించుకోవాలని వస్తున్నారా అనే విషయాన్ని మీ వివేకంతో అర్థం చేసుకోవాలి. మంచి మనసుతో ఉండటం గొప్ప విషయం, కానీ అమాయకంగా ఉండటం మాత్రం మంచిది కాదు. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి కొత్త పరిచయం చెడు కాదు, ప్రతి పరిచయం మంచి కూడా కాదు. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయం ఇవ్వండి. మనిషిని మాటలతో కాదు, ప్రవర్తనతో అంచనా వేయండి. దైవంపై విశ్వాసం, మీ అంతరాత్మ చెప్పే సంకేతాలు, మీ అనుభవం ఈ మూడు కలిసి మీకు సరైన వ్యక్తులను గుర్తించటంలో సహాయపడతాయి. జాగ్రత్తగా ఎంచుకున్న పరిచయాలు జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. ఆలోచించకుండా ఏర్పరచుకున్న పరిచయాలు మాత్రం అనవసరమైన సమస్యలకు కారణం కావచ్చు. మీరు ఈ సమయంలో మనశ్శాంతి, ధైర్యం, విజయాలు కలగాలంటే దైవారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వటం మంచిది.
దైవస్మరణ మనసుకు స్థిరత్వాన్ని, నిర్ణయాలకు స్పష్టతను, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పరమేశ్వరునికి అభిషేకం చేయటం లేదా ఓం నమఃశివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆరాధన వల్ల మనసులోని భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో ఉన్న ఆటంకాలు క్రమంగా తొలగే అవకాశం ఉంటుంది. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి తెల్లని పూలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించటం శుభ ఫలితాలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం కోసం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని లేదా శ్రీ సూక్తాన్ని పారాయణం చేయటం కూడా మంచిది. మంగళవారం మరియు శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమలపాకులతో పూజ చేసి హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ మాన్ పారాయణం చేస్తే ధైర్యం, శక్తి పెరుగుతాయని, శత్రుభయం తగ్గుతుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి ఈ ఆరాధన ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇంట్లో ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి కొద్దిసేపు ప్రశాంతంగా దైవనామస్మరణ చేయండి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగితే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. సాధ్యమైనప్పుడు గోవులకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం, పేదలకు అన్నదానం చేయటం, పక్షులకు గింజలు వేయటం వంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా మీ పుణ్యాన్ని పెంచుతాయి. మీరు చేసే ప్రతి మంచి పని మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచే అవకాశాన్ని కలిగిస్తుంది. మేము ఈ వీడియోలో చెప్పిన విషయాలను భయపడటానికి కాదు, ముందుగానే అప్రమత్తంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ఒక మార్గదర్శకంగా మాత్రమే భావించండి. దైవంపై విశ్వాసం, మీపై మీకు నమ్మకం, నిరంతర కృషి ఉంటే ఎలాంటి కష్టకాలమైనా శాశ్వతంగా ఉండదు. ఈ ఆగస్టు 6 నుంచి 12 మధ్య మీరు ఓర్పుతో, వివేకంతో ప్రతి అడుగు వేస్తే అనేక శుభ అవకాశాలు మీ జీవితంలోకి రావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నటువంటి మకర రాశి వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు, దైవారాధనలు, పరిహారాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ముఖ్యంగా ఈ వీడియోను మీరు పూర్తిగా చూసి ఉంటే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని తప్పకుండా రాయండి. మీ అందరి జీవితాల్లో జగన్మాత కృప, పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.